హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ పుష్పలత. వెల్కమ్ టు మా పుష్ప తోట. అయితే ఈరోజు మన టెర్రస్ గార్డెన్ లో వీడియో అండి. మనకి నేను కాయగూరల మొక్కలతో పాటు అలాగే కొన్ని పూల మొక్కలు కూడా పెంచుతున్నాను కదండి. నేను చూపిస్తున్నాను మీకు. నేను ఏది మొక్క కొత్తగా పెట్టినా కూడా తీసుకున్నా మీకు షేర్ చేసుకుంటున్నాను. అలాగే మన టెర్రస్ పైన ములమంట అయితే లేదు కదండి. మరి ములం చెట్టు కూడా ఉండాలనేసి నేను ములమంట అయితే తీసుకున్నానండి. అయితే ఈరోజు మనం టెర్రస్ పైన ములమంట అయితే నాటేసుకుందాము. నాటేసుకుని మరి మొక్కలకి నేను వాటర్ ఇస్తానండి. అంటే వర్షం తర్వాత నేను వాటర్ అయితే అసలు ఇవ్వలేదు. ఎందుకంటే వర్షాలు పడ్డాయి కదండి, తుఫాను కారణం వల్ల. ఈ రోజు అయితే వర్షం లేదు. మరి అయినా కొన్ని కుండీలు అయితే కాస్త తేమగానే ఉన్నాయి. మరి చెమ్మగా లేని కుండీలకి మనం వాటర్ ఇచ్చుకుందాము. ఆ వాటర్ ఏం వాటర్ అనేది మీకు చూపిస్తాను నేను క్లియర్గా. చూడండి, ఈ రోజ్ ఫ్లవర్ అయితే మరలా మొగ్గలన్నీ వచ్చినాయండి. ఇదైతే విచ్చుకోవటానికి రెడీగా ఉన్నది. ఇదిగో చూడండి, ఇది ఒక మొగ్గ. ఇదిగోండి ఇక్కడ ఒక చిన్న మొగ్గ. ఇదిగోండి ఇక్కడ ఇలాగా చాలా బాగా మొగ్గలు అయితే వస్తున్నాయండి. ఇవి చూసారా, ఈ కలర్ కూడా బాగుంది. 2 కలర్స్ కదా. అయితే చామంతులు కూడా మనకి మొగ్గలు వస్తున్నాయండి. ఇప్పుడు మనకి చామంతులు వచ్చే టైం కదా, శీతాకాలం డిసెంబర్. మనకి టెర్రస్ పైన అయితే జనవరి నెలలో ఫుల్గా వస్తాయండి, డిసెంబర్ నెలలో కూడాను. ఇవిగో చూడండి కనపడుతున్నాయా మొగ్గలు, చిన్న చిన్న మొగ్గలు మనకి వస్తున్నాయి. ఇదైతే నేను కొత్తగా తీసుకున్నా అంటుది. ఈ కలర్ కూడా బాగుంది. ఇది కూడా ఈ రోజు కొత్తగా తీసుకున్న నాటను కదండి. ఇది కూడా మొగ్గ వస్తుంది చూడండి, చాలా బాగా వచ్చింది. ఇదిగోండి కిచెన్ స్లాబ్ మీద ఉన్న మొక్కలు కాదు, మెయిన్ స్లాబ్ మీద ఉన్నాయి. అయితే నేను ములమంటు నాటుతానని చెప్పాను కదా. ఆ ములమంటు ఎక్కడ తీసుకున్నాను, ఎలా ఉన్నది అనేసి మీకు చూపిస్తాను. ఇదిగోండి, ఇది కిచెన్ స్లాబ్ మీద ఉన్న మొక్కలు ఇవి. చూడండి ఇక్కడ కూడా దానికి చామంతి చక్కగా మొగ్గలు అయితే వచ్చినాయండి. చాలా గుబురుగా వచ్చింది. ఇది నా దగ్గర ఒకే మొక్కతో నేను ఇన్న మొక్కలు అయితే 2 కుండీలు అయితే తయారు చేసుకున్నాను. 3 కుండీలు ఉన్నాయి మనకు ఇప్పుడు ప్రస్తుతానికి. ఇవన్నీ మరి పూస్తే మొక్కలు చాలా మన గార్డెన్కి అందం వస్తుంది అనమాట. ఇదిగోండి చూసారా, ములమంట అయితే తీసుకున్నానండి. మరి ములమంటు మాకైతే పెరట్లో ఉన్నదండి, కాదంటే టెర్రస్ పైన కూడా ఉండాలనేసి నేను ఇది తీసుకున్నాను. అయితే నర్సరీ వాళ్ళు ఇంటింటికి వస్తారు కదండి, నేనైతే బయటకు వెళ్ళలేదు. నర్సరీ వాళ్ళ దగ్గర తీసుకున్నానండి. గులాబీ మొక్కలు అయితే తీసుకొస్తారు కదా ఇంటికేసి. చూడండి ఇదైతే తీసుకున్నానండి. మరి బాగానే ఉన్నది కదా. మరి ఇది ఎలా కాస్తుంది ఏంటనేది మనకు తెలియదు, కానీ ప్రస్తుతానికి అయితే తీసుకున్నాను. అయితే మరి ఇది వరకు అయితే రేట్లు తక్కువ ఉండేయండి, ఇప్పుడైతే చాలా రేట్లు అయితే పెరిగినవి. నేను ఏమైనా టెర్రస్ పైన ములమంట కూడా ఉండాలనేసి నేను తీసేసుకున్నానండి. ఆల్రెడీ మీకు టెర్రస్ పైన నుంచే చూపిస్తాను. కింద ఉన్న మొక్క నేను ఇది వరకు ఫస్ట్ వీడియోలో చూపించేదాన్ని కదా. అది ఈ వర్షానికి వాటర్ అంటే ఇవ్వకేసేసండి, మరి కాస్త మొత్తం ఆకులన్నీ రాలిపోయి ఉన్నది. అదైతే చనిపోదు, బ్రతికే ఉంది. అయినా టెర్రస్ పైన ఉండాలనేసి నేను తీసుకున్నాను. అయితే ఇప్పుడు దేంట్లో నాటుతాను ఏంటంటే, ఇదిగో చూడండి, ఇది నేను ఆకులతో నింపాను కదా, మీకు చూపించాను వీడియో. మొన్న బెండ నారు నాటాను చూసారా, వాటితో పాటు నాటాను కదా. ఇది నింపాను కదండి ఆకులు అలా వేసి. మరి ఇది తప్ప మన దగ్గర మట్టి లేదు కదా. ఇంకా ఇది ఎంతవరకు అయిందో ఏంటో చూద్దాము. ఇక చూడండి, ఇలా చిన్న చిన్న మొక్కలు వస్తున్నాయి కదా. ఇలా మొక్కలు వచ్చినాయంటే మనకి మొక్క నాటేసుకోవచ్చని అర్థం అండి. అంటే అది కంపోస్ట్గా మారిపోయిందని అర్థం అనమాట. చూడండి ఇలా అయితే ఉన్నది. మరి ఇది ఎంతవరకు అయిందో లేదో కాస్త మనం ఖాళీ చేసుకుని చూద్దామండి. ఇదిగో చూడండి, ఇది చాలా మట్టుగా అయిపోయింది. అయితే ఇలా నాటేసుకొచ్చండి, ఏం కాదు, ప్రాబ్లం ఏం కాదు. ఇలాంటి ఇవన్నీ మన బీరపాదులు ఇవి. నేను అలాగా నాటేస్తాను. ఇది ఇప్పుడు కాస్త ఖాళీ చేసి మీకు చూపిస్తాను. అంటే మరి ఈవేళ కూడా నాకు వీడియో తీసేవారు ఎవరు లేరండి. మా సిస్టర్ గారు అయితే ఊరు వెళ్ళారని చెప్పాను కదా, వీడియో తీసే పాప. ఆమె ఇంకా రాలేదు, అందుకని నేనే తీసుకుంటున్నాను. ఇది మరొక చేత నాకు కష్టం అవుతుంది కదా. అది ఒకసారి ఇది ఖాళీ చేసి చూపిస్తాను. ఓకేనండి. మరి
ఇది కంపోస్ట్ గానే బాగానే మారిందండి. చూడండి కాస్త ఖాళీ చేశాను. నేను ఏది నాటినా ఇలాగే నాటుతాను కదండి. ప్రస్తుతానికి ఇప్పుడు వరకు నాటింది కూడా ఏది మనకి చనిపోలేదు, మంచిగానే నాటుకున్నది. ఇంకా కాస్త ఆకులుగానే ఉన్నవి, అది పర్వాలేదండి. మనకి ఈ మొలమంటు కాస్త మట్టితో వస్తుంది కదా కింద, ఇదిగోండి ఇది దీంతో పెట్టేస్తాం కాబట్టి మనకి ఇది తొందరగానే కంపోస్ట్ అయిపోతుంది. ఇంకా నేను ఇలాగే పెట్టేస్తానండి. ఇంకా అంటే ఇంతవరకు మనకి సరిపోతుంది కంపోస్ట్. మన మొక్క మరలా ఇందులో బ్రతికి ఆ వేర్లు ఇందులోకి వెళ్ళేంత వరకు ఇది కంపోస్ట్గా మారిపోతుందండి. మరి మొలమంటూ నాటేద్దాము. ఇదిగో చూడండి. అయితే మనం మొలమంట ఇవి తీసుకునేటప్పుడు ఇది ఈ కాడలో ఉన్నది తీసుకోవాలండి. ప్రస్తుతానికి వాళ్ళ దగ్గర ఏమున్నాయనేసి నేను తీసేసుకున్నాను. మనకి ఇది మరి మంచిగా బ్రతికి మన టెర్రస్ పైన ములంకాయలు కూడా కాయాలని కోరుకుందామండి. ఓకేనండి. అయితే ఇప్పుడు ఇది నాకు కట్ చేయడానికి కాస్త కష్టం అవుతుంది కదా, మరి ఒకసారి నేను ఆఫ్ చేసి కట్ చేసి ఇంకా ఇక్కడ పెట్టేస్తానండి. నాటేసి మీకు చూపిస్తాను. ఇంక ఇప్పుడు నేను ఏ మొక్క నాటినా మీకు చూపిస్తాను కదా, ఇంకా ఇప్పుడు నాటేస్తానండి. మరి ఈ వీడియో ఒక్కల వల్ల అవ్వదు కదా, నేను ఒక చేతితో మొబైల్ పట్టుకుని ఈ కవర్ తీయటం కూడా సాధ్యం కాదు. ఓకేనండి. ఇదిగోండి కవర్ అయితే తీసేసాను. కవర్ తీసేసి నేను ఎప్పుడు నాటకం చూపిస్తాను కదా, కింద కాస్త మట్టి కదిలించి అప్పుడు పెడతానండి. ఈ పై ఉండి అయితే మనం కదపకూడదు అనమాట, అసలు ఇది ఇలానే ఉండాలి. అందుకే బాగా వర్షం పడుతున్నప్పుడు ఇది బాగా ముద్దగా ఉంటే మనం నాటుకోకూడదు. కాస్త గట్టిపడిన తర్వాత నాటుకుంటే మంచిదండి. అంటే ఇది ఈ కాండం ఎరుగు రాకుండా ఈ ముద్దలోనే ఇలాగా ఉంటే మనకి మంచిదని చెప్తున్నాను. అంటే ఎవరికైనా తెలియని వరకు తెలుస్తుంది కదా. ఇప్పుడు మన దగ్గర ఉన్న ఏమన్నా మట్టి ఉంటే ఇలాగా పైన వేసేసుకుని కవర్ చేసేసుకోవాలండి. ఓకేనా. ఇవి చూడండి, ఇదన్నీ మనకి బీరపాదులు, చాలా మంచి బలంగా వస్తుంది. ఇది మంచిగా బ్రతికితే కనుక బ్రతుకుతుంది అని అనుకుంటున్నాను. బ్రతకాలండి, మంచిగా బ్రతకాలి. మనం ములక్కాడలు కోసుకోవాలి, అందరికీ పంచాలి. చూడండి అలాది పెట్టేశాను. నేను ఏదో ఒక కుండీలో మట్టి కాస్త తీసి పైన అయితే వేస్తానండి. ఇంకా ఓకేనా. వాటర్ కూడా వేస్తాను. ఇదైతే నాటేశాను కదండి. మరి ఇది ఇప్పుడు ప్రస్తుతానికి దీన్ని ఎక్కడ పెట్టాలంటే పిల్లర్స్ పక్కన పెట్టాలండి. ఎందుకంటే ఇది అల్పంగా ఉంటుంది కాబట్టి గాలి వేసినా మనకి ఈ వర్షం పడినా కాస్త ఇది ఇరిగిపోయే ఛాన్సెస్ ఉన్నాయి, వాలిపోతుంది చెట్టు. అందుకనేసి పిల్లర్ పక్కన పెట్టుకుంటే మనకి ఇంకొండ అటు సైడ్ పిల్లర్స్ ఉన్నాయి కదా, అక్కడ ఏదో బకెట్ ఖాళీ చేసి అక్కడ పెట్టి ఏదన్నా తోడేసి కట్టుకోవచ్చు. అంటే మ్యాక్సిమం ఇప్పుడు పర్వాలేదు. ఇలాగా కాస్త పెద్దదిగా అయితే కంపల్సరీ ఒక కర్ర సపోర్ట్ ఇచ్చుకోవాలి, తోడేసి కట్టుకోవాలండి. అంటే నేను ఇవన్నీ ఇలా ఎందుకు ఇలా చెప్తున్నానని అనుకోవద్దు, అంటే ఎవరికైనా తెలుస్తుంది కదా, తెలియని వరకు అనేసి చెప్తున్నానండి. ఓకేనండి. ఇప్పుడైతే నాటడం అయితే అయిపోయింది కదా. మరి ఇప్పుడు వర్షానికి కొన్ని మొక్కలకైతే వాటర్ ఇస్తానని చెప్పాను కదా, ఇప్పుడు అక్కడికైతే వెళ్ళిపోదామండి. ఇవిగో చూడండి, ఈ వాటర్ ఏం వాటర్ అనుకుంటున్నారు? ఇది వర్షం వాటర్ అండి. అయితే వర్షం వాటర్ ఎందుకు ఇలా చూపిస్తున్నారని మీరు ఏమనుకోవద్దు, ఇట్లా అంత తేలిగ్గా తీసి పారేయొద్దండి. అయితే వర్షం వాటర్ ఇలాగా వస్తున్నాయి అనుకోవచ్చండి మీరు. అయితే మన టెర్రస్ పైన కొన్ని టబ్బులు అలాగే బకెట్లు ఉంటాయి కదా, మొక్కలకి వాటర్ వేసుకున్నాం ఉంచుతాం కదా, ఆ బకెట్లు అలా వర్షం వస్తున్నప్పుడు టెర్రస్ పైన ఉంచేసుకుంటే వాటిలోకి నీళ్ళు చేరుతుంది కదండి. ఆ నీళ్ళు నేను భద్రపరుచుకుంటాను. మరలా మనకి బయటికి వాటర్ రావడానికి ఒక సింక్ అయితే ఉంటుంది కదా, ఇంకుడు గుంటలాగాను. అట్ట పైన ఉన్న వాటర్ అంతా మనకి టెర్రస్ పైది కిందకైతే వచ్చేస్తుంది కదా. అయితే మరి అలాంటప్పుడు కూడా నేను ఒక బకెట్ పెడతానండి. అంటే మొత్తం అన్నీ సేకరించలేము కానీ కొన్ని అయినా మనం జాగ్రత్త పరుచుకుంటే అవి మొక్కలకి ఇవ్వచ్చు. ఎందుకంటే మన టెర్రస్ పైన ఉన్న మొక్కల్లో కుండీలో ఉన్న వాటరే కిందకు వస్తాయి అన్నమాట. అంటే మన కుండీలో ఉన్న బలం అంతా పోతుంది. మరలా బలం మనకి ఈ వాటర్ రూపంలో మనకు సింక్ దగ్గర అక్కడ గొట్టం దగ్గర పెట్టుకుంటే ఆ వాటర్ బకెట్లో చేరుతుంది కదండి. నేనైతే మరి అలాగే దాచుకుంటాను. మరి మీకు ఎవరికన్నా అది యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. మీరు కూడా కనీసం కొత్త వారికి ఎవరికన్నా తెలుస్తుందని, అంటే అన్నీ మనం భద్రపరచుకోకపోయినా కానీ కొన్ని అయినా మనం దాచుకుంటే అవి బలహీనంగా ఉన్న మొక్కలకి ఇచ్చుకోవచ్చు అనమాట. అదండి. అయితే ఇప్పుడు నేను వాటర్
కొన్ని కొన్ని మొక్కలకి అయితే ఇస్తాను, అన్నిటికి ఇవ్వనండి. ఇగో చూడండి, మనకి ఇక్కడ 3 పాదులు ఉన్నాయి. ఇందులో బీరపాదు, చిక్కుడు పాదు, ఆనపాదు ఇలాగా ఇచ్చుకోవాలన్నమాట. అలా కొన్ని కొన్ని మొక్కలకి ఇచ్చుకుంటే అయితే ఈ కలర్ చూసారా, చాలా బలంగా ఉంటుందండి. వాటర్ అయితే మరి మన కుండీలో ఉన్న ఈ బలమే ఇది మన కిందకు వచ్చేసింది అనమాట. నేను అలాగా కంపల్సరీ అలా పెట్టుకుంటానండి. మీకు ఇప్పుడే చూపిస్తున్నాను కానీ నేను ఎప్పుడు ఇలానే పెట్టుకుంటాను. ఒకసారి చూడండి, పాలకూర ఆకులు ఎంత పెద్ద పెద్దగా ఉన్నావో. ఇది హార్వెస్ట్ చేద్దాం తొందరలోనే. ఇలా ప్రతి మొక్కకి కూడా టమాటా, పచ్చిమిర్చి అన్నిటికి అంటే కాస్త తేమగా ఉన్న మొక్కలకి అయితే ఇవ్వట్లేదండి. ఇది కొంచెం ఈ వంగ మొక్క పాతది, ఇది వడిలిపోయింది. ఇలాంటి వాటికి ఇస్తున్నాను అనమాట. అదిగోండి, ఆ కుండీలో మరి బలం ఏమి ఉండదు కదా. అలాగా అలాంటి కొన్ని కొన్ని మొక్కలకి మనం ఇచ్చుకుంటే వాటికి కొంతైనా బలాన్ని అందించిన వాళ్ళని అవుతాం అనమాట. నేనైతే ఇలానే చేసుకుంటాను. మరి ఎక్కువ కంపోస్టులు కొని లిక్విడ్లు కొని ఇవ్వాలంటే, మొక్కలు పెంచాలంటే నా వల్ల అవదండి. చూసారు కదా, ఇంకా ఉన్నాయి. అవి మొత్తం మొక్కలు కానీ ఇచ్చేసుకుంటాను. ఇంకా మీకు చూపించనండి. ఓకేనండి, వాటర్ అయితే నేను కొన్ని మొక్కలకి అయితే ఇచ్చేసుకున్నాను. అయితే ఈ టబ్బ చూసారా, నిన్నటి వీడియోలో మనం బండనారం తీసాను కదండి, ఆ టబ్ ఇది. దీంట్లో 2 పాదులు బీరపాదులు ఉన్నాయి చూడండి, పెట్టుకున్నాను కదా. అవి ఇంతవరకు అయితే వచ్చినాయి. మరి వీటికి ఇంకా బలంగా రావాలంటే మనం అధికంగా ఏమన్నా ఇవ్వాలి కదండి, కంపోస్టులు. అలాగే ఇదిగోండి, నేను ఎప్పుడు ఎలా పెట్టుకుంటాను అలాగే. ఇక్కడ చిన్న వాటర్ బాటిల్ కట్ చేసింది పాతదేనండి ఇది, అది దాచిపెట్టాను. మరలా అందులో మనం ఇలాగా ఏ రోజు కిచెన్ వేస్ట్ ఆ రోజు ఇలాగ ఇచ్చుకుంటే మరి మొక్కకి 2 పాదులకి మరింత బలం వచ్చి మంచిగా కాయలు కాయటానికి అవకాశం ఉంటుంది. మీకు తెలిసిందే కానీ ఇప్పుడు నేను చేసుకుంటున్నాను కదా అని మీకు చూపిస్తున్నాను అనమాట. ఇదిగోండి, ఇలాగా మనం అస్సలు కిచెన్ వేస్ట్ అస్సలు పడేయొద్దండి. చాలా అంటే చాలా యూజ్ఫుల్ అనమాట కిచెన్ వేస్ట్. మరి ఇంత చాలా బలమైన దీంట్లో మరి ఉంటాయి. చూసారా, ఇలాగా ఇచ్చుకోవాలి. అంతేనండి, ఇలా ఇచ్చేసుకుని పైన కొద్ది మట్టి వేసేసుకుని ఎప్పుడు ఇలా చేస్తాం కదా, ఇలా మూత కవర్ చేసేసుకుంటే సరిపోద్ది. ఇది పాదు మంచిగా బలంగా వస్తుంది మనది. ఇంకొక దిక్కును కూడా పాదు పెట్టాను చూడండి. ఇది కూడా మనం ఎప్పుడు పెట్టుకునేదే థర్మకోల్ బాక్స్. ఇదిగోండి, ఇందులో ఒక పాదు 2 పెట్టాను. ఆల్రెడీ కొంచెం కంపోస్ట్ అయితే వేసాను, కిచెన్ వేస్ట్ వేసానండి. ఇంకొంచెం వేద్దాము. ఇదిగోండి, ఇలాంటి చిన్న చిన్న పనులు మనం ఏ రోజు కార్యం చేసుకుంటాం కానీ నేను ఇప్పుడు ఉన్నది కదా అని మీకు చూపించడం జరుగుతుంది. ఇదిగోండి, ఇలాగా చూసారు కదా. ఇందులో కాస్త ఉంది, నేను ఏదో ఒక మొక్క కింద ఇచ్చేస్తానండి. మరి ఇలా ఇవ్వటం వల్లనే మనకి చాలా అంటే చాలా బీరకాయలు కాసేవి కదా, మీకు చూసేవారు మీరు. చాలా బలంగా వస్తాయండి అలా పాదులు. మరి ఇదేనండి ఈరోజు నేను గార్డెన్లో మొలమంట నాటాను, అలాగే వాటర్ ఇచ్చాను, కొంచెం కిచెన్ వేస్ట్ మొక్కలకి ఇచ్చుకున్నాను. ఓకేనండి, మరి ఇదేనండి ఈరోజు వీడియో. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్లో తెలియజేయండి. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి ప్లీజ్ అండి, ఇప్పటి వరకు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ అంటే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి ఒక లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. మరి ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. ఓకేనండి, బాయ్ అండి.